తగ్గేదెలా అంటున్న సందీప్ రెడ్డి వంగ. ఏంటి మ్యాటర్ అనుకుంటున్నారా? ఈ సందీప్ రెడ్డి వంగ ఇంకా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా కాంట్రవర్సీలో ఎక్కువ చిక్కుంటాయి. కానీ సినిమా స్పిరిట్ ఉంది కదా, ఇంకా షూటింగ్ పూర్తి అవ్వలేదు, ఒక కాంట్రవర్సీలో అయితే చిక్కుంది. స్పిరిట్ మూవీలో మీకు హీరో ఎవరో తెలుసు, ప్రభాస్. అయితే ఫస్ట్ దీపికా పడుకొని అయితే హీరోయిన్గా అయితే అనుకున్నారు. సందీప్ రెడ్డి వంగ కూడా అప్రోచ్ అయ్యాడు హీరోయిన్ క్యారెక్టర్ కోసం. ఆమెకి స్క్రిప్ట్ కూడా నేరేట్ చేశాడు. కానీ ఒకరోజు అనౌన్స్మెంట్ వచ్చింది, స్పిరిట్ సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్ కాదంట. తృప్తి దిమ్రీ ఎవరైతే ఉన్నారో యానిమల్లో సెకండ్ హీరోయిన్, ఆమె ఈ స్పిరిట్లో హీరోయిన్ అయితే అనౌన్స్ చేశారు. దీపికా పడుకొని తీసేయడానికి కారణం ఏంటంటే ఆమె రోజుకి ఓన్లీ 6 hours పని చేస్తుందంట. ఇంకా చాలా డిమాండ్ చేస్తుందంట. అంటే 20 కోట్ల రెమ్యునరేషన్, ఇంకా ప్రాఫిట్లో షేర్ కూడా. ఒకవేళ 100 days ఎక్స్టెండ్ అయితే షూటింగ్ డేస్ ఆమె ఇంకా ఎక్స్పెరిమెంట్ ఇవ్వాలంట, అంటే ఇంకా రెమ్యునరేషన్ ఇవ్వాలంట. అంతేకాదు తన ఏదైతే వాయిస్ ఓవర్ ఉందో అది తెలుగులో డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకోవాలని కండిషన్ పెట్టింది. అందుకే ఆమెను తీసి పడేశారని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు దీపికా పడుకుని కూడా ఆమె పిఆర్ టీమ్స్కి కొన్ని ఆర్టికల్స్ అయితే రాయించింది. స్పిరిట్ సినిమా రెగ్యులర్ సినిమా తెలుగు సినిమా లాగా ఉండిపోతుందంట. దాంట్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే నేను సందీప్ వంగకి తగ్గించమని చెప్పాను. ఆ బోల్డ్ సీన్స్ చాలా శృతి మించాయంట. అండ్ అంతేకాదు అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని అయితే ఆర్టికల్స్ వచ్చాయి. ప్రభాస్కి 200 కోట్లు ఇస్తున్నారంట ఈ మూవీకి. దీపికా పడుకోనేకి అయితే 20 కోట్లు అడగడం తప్పేంటని అయితే, చాలా ఎక్స్పీరియన్స్ అండ్ టాప్ హీరోయిన్ కదా, ఆ మాత్రం ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా, 6 hours పని చేస్తానని ఎందుకు అడిగిందంటే ఆమెకు రీసెంట్లీ పాప పుట్టిందంట. సో ఆ పాపను కూడా చూసుకోవాలి కదా, సో అని చెప్పి 6 hours పని చేస్తానని రిక్వెస్ట్ చేసిందంట అని కొన్ని ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేశాడు. అయితే ఇలాంటి ఆర్టికల్స్ చదివిన సందీప్ రెడ్డి వంగకి ఇది నచ్చలేదు. ఒక ట్వీట్ పెట్టాడు. దాంట్లో దీపికా పడుకునే పేరు మెన్షన్ చేయకుండా ఆమెని వేసుకున్నాడని చెప్పొచ్చు. సో ఏంటంటే నేను మీకు స్టోరీ నేరేట్ చేశాను, నువ్వు సినిమా చేయట్లేదు అగ్రిమెంట్ ప్రకారం, నువ్వు స్టోరీ రివీల్ చేయకూడదు అండ్ ఎవరికి సినిమా అలా ఇలా అని చెప్పి మాట్లాడకూడదు. కానీ నువ్వు మాట్లాడు. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది, నాకు సినిమానే ప్రపంచం, నీకు అర్థం అవ్వలేదు, నీకు అర్థం కాదు కూడా ఎప్పటికీ. ఈ నెక్స్ట్ టైం ఏంటంటే ఏం చేయాలంటే మొత్తం స్టోరీ చెప్పి నాకు అసలు ఏమీ అవ్వదు, ఇక జస్ట్ ఫర్ పిఆర్ గేమ్స్ అంటూ ఫైనల్ ఒక హిందీలో కొటేషన్తో ఎండ్ చేశాడు. ఆ ట్వీట్ సందీప్ రెడ్డి వంగ కిసియా కిల్లి బిల్లి కంబ నూజే అని అర్థం. ఏంటంటే ద ఫ్రస్ట్రేటెడ్ క్యాస్ట్ స్ట్రెచెస్ ద పిల్లర్. ఎవరికైతే అనుకున్నది జరగదు వాళ్ళ ప్రజెంట్ అయిపోయి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఫ్యాక్ట్ని ఒప్పుకోకుండా అన్నెసరీ నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తారు. సో అంత నీకు అంటే సందీప్ రెడ్డి వంగ యాక్చువల్గా ఈ ఆర్టికల్స్లో మొత్తం స్టోరీ లేదు, అసలు స్పిరిట్ ఎలాంటి సినిమా, దాంట్లో ఏముండబోతుందో అలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కానీ దీపికా పడుకొని వాళ్ళ పిఆర్ టీంకి మొత్తం చెప్పేసినట్టు ఉంది. సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ సందీప్ రెడ్డి వంగకి నచ్చలేదు. ఆల్రెడీ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టం లేదు. పూర్వంలో ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకు కూడా యాక్టింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వలేదు. నువ్వు సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఉన్నావు కదా, సో నీకు యాక్టింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వం, నీకు ఏం రోలు ఇవ్వమని చెప్పి పంపించేశారంట. సో సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఫ్లాప్ సినిమా తీశాడు. డౌన్ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. బాలీవుడ్ చాలామంది బడా నాయకులు కూడా నెగిటివిటీ స్టార్ట్ ఈ స్పిరిట్ మూవీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది. ఇక సందీప్ రెడ్డి వంగ ఈ మ్యాటర్స్ని రైట్ స్పిరిట్లో తీసుకుంటాడా, రాంగ్ స్పిరిట్లో తీసుకుంటాడా, ఇంత నెగిటివిటీ పెట్టుకొని ఎలాంటి సినిమా తీస్తాడు, ఎలాంటి అవుట్పుట్ చేస్తాడో చూడాలి మరి. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయం మీద? మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి పోడ్కాస్ట్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.